హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా. సమ్మర్కి అయితే మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. అందులోని మెయిన్గా మనం చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ప్రతి ఒక్కరు కూడా ఐస్ క్రీమ్స్ అలాగే కూలింగ్ పదార్థాలు ఎక్కువ తింటూ ఉంటారు, స్మూతీస్ అని చెప్పి. అలా కాకుండా వేడి ఎక్కువైనా అందులోనూ తర్వాత మన చెమటకి బ్యాక్టీరియా ఎక్కువైనా సెగ్గడ్లు అనేవి అయితే వస్తూ ఉంటాయి. పిల్లల్లో కాదు, పెద్దవాళ్ళలో కూడా ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్న మనకి చెమట రూపంలో బ్యాక్టీరియా ఒక చోటుకి చేరిపోయినా సరే మనకి సెగ్గడ్లు చూస్తూ ఉంటాం కదా. ఆ సెగ్గడ్లకైతే మనకు ఒక మంచి ఆయుర్వేద వైద్యం అయితే ఉంది. అదైతే ఈరోజు మీకు చెప్పబోతున్నాను. చూస్తున్నారు కదా, ఈ మొక్క వచ్చి మనకి సీతాఫలం. సీతాఫలం ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది. మనకి పల్లెటూరులో అయితే మెయిన్గా అన్ని రకాల మొక్కలు ఉంటాయి. ఇప్పుడైతే పట్టణంలో కూడా గార్డెన్స్ మెయింటైన్ చేస్తున్నారు చాలామంది. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే సీతాఫలం ఆకు అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే సగ్గడ్లకి ఎంత మంచి ఔషధం అంటే ఇంకా మరి మనం దీన్ని యూజ్ చేసినట్లయితే కనుక మన ఒంట్లో ఎంత వేడున్నా గడ్డల రూపంలో కనుక అవి వెంటనే తగ్గిపోయి చక్కటి ఔషధంగా పనిచేస్తుందని నేనైతే చెప్తున్నాను. అలాగే ఇది అసలు ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అనేది కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఆకులు మనం తెంచుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత దాన్ని అయితే మిక్సీ పట్టించాలి. ఎలా అంటే ఆకుల్లో కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి, ఒక స్పూన్. అలా ఒక 10 ఆకులు ఉంటే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మనం మిక్సీ అయితే పట్టించేయాలి. మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన మిశ్రమం ఉంటుంది కదా మెత్తగా, దాన్ని అయితే మనం సగ్గడ్లు ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆకునంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని అయితే నేను మీకు మిక్సీ పట్టించి చూపిస్తాను. చూస్తున్నారు కదా, సీతాఫలం మనకి పేస్ట్ అయిన తర్వాత ఎలా ఉంది అంటే అది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి లీఫ్ మరీ పేస్ట్ అయిపోనక్కర్లేదు. మనం ఎలా ఉన్నా సరే అప్లై చేసేసుకోవచ్చు. ఈ పేస్ట్ని మనం ఎక్కడైతే సగ్గడ్డ వచ్చిందో అక్కడ అప్లై చేసినట్లయితే నొప్పి లాగడమే కాకుండా వెంటనే మెత్తబడిపోయి చక్కగా లోపల ఉన్న చీమంతా బయటకు వచ్చేస్తుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.